దానికి బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఏదైతే సర్పంచ్ అభ్యర్థులు మొదటి విడతలు కావచ్చు, రెండో విడతలు కావచ్చు, భారీ స్థాయిలో భారీ సంఖ్యలో కూడా గెలుపొందినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. మూడో విడత కూడా అదే ఊపు ఉంటుందని చెప్పేసి అందరూ కూడా అంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా అని చెప్పేసి వారిని యొక్క ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వారిని కొన్ని చోట్ల దాడులు కూడా తెగబడి ఇదేంకి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మనం చూస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం ప్రలోభాలకు గురి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అధికారం ఉంది కానీ చెప్పేసి ఇష్టానుసారంగా దాడుల్లో కూడా తెగబడుతున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? ఈరోజు 2 విడతల్లో ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక రకమైనటువంటి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఇంత ఫాస్ట్గా మరి ఎక్కువ సీట్లు గెలవడం, వాళ్ళు అసలు ఊహించుకున్నారు అసలు మాకు పోటీ ఉండదు, మేము అన్నీ కూడా యునానిమస్ గెలుస్తాం, మేము ఏకపక్షం గెలుస్తామని అనుకున్నారు. కానీ ప్రజల నుంచి ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావంతో ఉన్నారనేది ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తున్నది. కానీ అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎక్కడికక్కడ గెలవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులను ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసి మరి చాలా ఇబ్బందులు చేసినప్పటికీ కూడా ప్రజలు వాటిని ఏవి కూడా లెక్క చేయకుండా 2 విడతలలో కూడా బీఆర్ఎస్కు భారీ సంఖ్యలో సర్పంచులు వార్డు సభ్యులు గెలవడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఏంటంటే ప్రభుత్వం మీద జనరల్గా వ్యతిరేకత అనేది ఎప్పుడో లాస్ట్ 1 ఇయర్లో లేకపోతే 6 నెలల ముందు కనబడుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచే ప్రభుత్వం మీద వ్యతిరేకత పవనాలు చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు, ఇది మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నది. మరి తర్వాత ఇది ఒక్క ప్రలోభాలు పెట్టడం కాదు, అధికార దుర్వినియోగం కూడా చాలా క్లారిటీగా ఉన్నది. ఉదాహరణకు నా నియోజకవర్గం రంగాపూర్ గ్రామంలో మరి ఈక్వల్గా వచ్చినాయి ఓట్స్ వస్తే మరి మాకు రీకౌంటింగ్ చేయమని అడిగితే రీకౌంటింగ్ చేయకుండా ఒక ఓటుతో వాళ్ళే గెలిచినట్టుగా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. కొన్ని దిక్కుల పోలింగ్ సిబ్బందిని కూడా మేనేజ్ చేసి బలం లేని దగ్గర కూడా బలం ఉన్నట్టుగా గెలవలేని దగ్గర కూడా గెలిచినట్టుగా ప్రకటించుకునేటువంటి ప్రయత్నం చేసి మేము కలెక్టర్ని కానీ అక్కడ ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్లను కలిసిన వాళ్ళు చేతులు ఎత్తేసినారు. ఇక చివరికి కోర్టుకు పోయాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపు 2-3 గ్రామ పంచాయతీలో ఈరోజు మేము ఎలక్షన్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఈరోజు. గుర్తును పొల్లుగా మొత్తం వన్ సైడ్గా గెలిపిస్తారు, చేయి గుర్తుకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. చేయి కనబడితే వాళ్ళకి అంత కోపం కనబడతా ఉన్నది. సరే, ఇంకొక అంశం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించిన నియోజకవర్గంలో కావచ్చు, ఏదైతే లక్ష్మీపురం గ్రామంలో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి బలపరిచిన నేపథ్యంలో గెలిచిన నేపథ్యంలో అక్కడ కూడా దాడులకు పాల్పడ్డారు. ఎందుకు ఇలా చాలా చోట్ల దాడులకు గురి చేయడం ఎందుకోసం అనుకోవాలి? దాడులు చేయడం వల్ల ఏమొస్తుంది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీకి? అంటే అధికారం శాశ్వతం అనేటువంటి భావనలో ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండడం, మరి ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో మరి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందో దాన్ని తట్టుకునే శక్తి లేక ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. దాడులతో అల్టిమేట్గా ఏమి ఉండదు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ దాడుల సాంప్రదాయం ఎప్పుడు కూడా లేదు. ఇది గతంలో సమైక్య రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఏమైనా అట్లాంటివి ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల గురించి మాట్లాడితే తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకునే సాంప్రదాయం మనకున్నది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఇలాంటి తీర్పులు వస్తాయో మరి వాళ్ళు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, గతంలోనే ఒక సిపిఎం కార్యకర్తను హత్య చేసినని బట్టి విక్రమార్క మీద అభియోగాలు ఉన్నాయి. ఆ మిత్రపక్షమైనటువంటి సిపిఎం కూడా మరి వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి ఉన్నది. మరి కమ్యూనిస్టులు కొంత వాళ్ళతోటి కొంత ఫ్రెండ్లీగానే ఉన్నారు. అయినా ఆ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి హత్యను కూడా మరి బట్టి విక్రమార్క చేయించడం అనేటువంటి మరి అభియోగం అతని మీద ఉన్నది. కాబట్టి ఇలాంటి దాడులతోటి ఎవరైనా నాయకులు ఎదుగుదామని అనుకుంటే వాళ్ళ అధికారం ఎప్పటికుంటుందని అనుకుంటే మరి చరిత్రను చూడాలి ఒకసారి. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, మరి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులు అనేక మంది ఓడిపోయినారు. బట్టి విక్రమార్క కూడా మరి అధికారం శాశ్వతంగా ఉంటుందని భావనతో ఇలాంటి చేస్తే మాత్రం ప్రజలు మరి ఎంత ఎత్తునైతే ఎత్తుతారో అంత అడుగున తొక్కుతారనే విషయం కూడా గుర్తెరిగితే బాగుంటుంది. సార్, మొత్తానికి ఏదైతే ఇప్పటివరకు 7 జిల్లాల ఫలితాలను చూసాం మనం. 7 జిల్లాలో కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులైనటువంటి సర్పంచులు గెలిచారు. మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈరోజు సాయంత్రం తోటి కూడా ప్రచారానికి తెరపనుంది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఈరోజు రేపు కీలకంగానుంది. ప్రధానంగా ఇక్కడ అయితే ప్రలోభాలకు సంబంధించి చేసే ప్రయత్నాలు కావచ్చు, అంటే మొన్న కూడా అంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా ప్రలోభాలకు సంబంధించి ఈసీ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించి ప్రలోభాలకు గురి కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా?
మనం మీరు ఎవరైతే భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థులకే స్థానిక శాసనసభ్యులు ఫోన్ చేయడం, వాళ్ళని భయపెట్టడం, నువ్వు విడ్డ్రా చేసుకోకపోతే రేపు నీ సంగతి చూస్తాం, నీకు ఇది ఉన్నది నీకు అది ఉన్నదని వాళ్ళను ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారం నీకు ఎట్లా చేస్తావో చూస్తామని భయపెట్టేయడం, నువ్వు విడ్డ్రా చేసుకో, నువ్వు సైలెంట్ అయిపో, మా అభ్యర్థిని గెలిపి నిన్ను చూసుకుంటాం అది ఇది అని చెప్పి ఇట్లా భయపెట్టిస్తూ ప్రలోభ పెడుతున్నారు. ఒక డైరెక్ట్గా ఏంటంటే క్యాండిడేట్నే ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఓటర్స్ కూడా 2 బెడ్రూమ్స్ ఇల్లు కొన్ని ఇచ్చిండ్రు, అక్కడో ఇక్కడ కొన్ని ఇచ్చిండ్రు, ఇచ్చినటువంటి వాళ్ళకి బిల్లులు రావని, కొత్తగా మీకు 2వ విడతలో ఇల్లు ఇస్తాం, నువ్వు కనుక ఆ అభ్యర్థితో తిరిగినా అతను కోటేసినా అక్కడ మా అభ్యర్థి గెలవకపోయినా మాత్రం మీకు ఈ స్కీమ్స్ రావు. మరి ఉదాహరణ మా శాసనసభ్యుడు అయితే చెప్తుండట, నేను నా అభ్యర్థులు గెలవకపోతే ఇక్కడ ₹1 కూడా నేను నిధులియా, అభివృద్ధి చేయ, ఒక నట్టు బోల్టు కూడా ఇయ్యా, ఏం చేస్తారో చేసుకోండి చెప్పడం. ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు మా వాళ్ళను కేసులు పెట్టిస్తా, లోపటేపిస్తా, స్పీచ్లు కూడా ఉన్నాయి. అతను మాట్లాడినటువంటి డైరెక్ట్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఎవరిని విడిచిపెట్టా కేసులు పెట్టిస్తాం జాగ్రత్త అని ఇట్లా మాట్లాడుతున్నారంటే ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అభ్యర్థులను కూడా ఒక రకంగా మెంటల్గా ప్రెషర్ పెట్టి వాళ్ళను మరి కంట్రోల్ చేసి గెలవాలని చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అల్టిమేట్గా ప్రజలు నిర్ణేతలు కాబట్టి ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. గతంలో అంటే సమాచారం ఉండకపోయేది, ఇప్పుడు అభ్యర్థి ఫోన్ చేస్తే నిమిషంలో ఫోన్ వస్తుంది, ఎమ్మెల్యే ఫోన్ చేసి భయపట్టిస్తున్నాడు అభ్యర్థిని. మరి అభ్యర్థి ఏందా బాబు అంటే ఏం చేయాలని తలకాయ పట్టుకుని కూర్చోవడం, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది ధైర్యంగా నువ్వేం చేస్తావు, నీతోటి ఏమవుతుంది, మేము ఎదుర్కొంటామని ముందుకు వచ్చే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొద్దిగా భయపడే వాళ్ళు ఉన్నారు. ఓటర్స్ కూడా ఫోన్ చేసి ఓటర్ స్థాయిలో అక్కడ కుల సంఘాలను పిలిపించి అనేక హామీలు ఇస్తున్నారు, నీ కమ్యూనిటీ హాల్ ఇస్తాం, నీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తామని ఒక రకంగా వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని కుయుక్తులు అన్నీ గెలవాలని చూస్తున్నారు. అయినా లేదు, ఈ ప్రభుత్వం వద్దనేటువంటి భావంతో ఉన్నారు. సార్, అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ సంబంధించి కూడా మనం చూసాం. అయితే స్వయన ముఖ్యమంత్రి పథకాలను ఆపేస్తామని చెప్పారు. అంటే ఆ కోవకి ఈ ఎమ్మెల్యే కూడా అదే బాట పడుతున్నారు అనుకోవాలా? సేమ్ పైన యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు, ఆయన మంత్రులు అదే మాట్లాడుతూ ఉన్నారు. అదే పద్ధతిలో వాళ్ళ యొక్క ప్రచారం జరుగుతున్నది. మరి మొన్న జూబ్లీ ఎలక్షన్లో అభివృద్ధి కావాలంటే మావని గెలిపిస్తేనే ఉంటాడు, లేకుంటే రాదని జూబ్లీస్ చెప్పి ఈరోజు అక్కడుండే స్థానిక శాసనసభ్యులు కూడా రేషన్ ఆగిపోతుంది, పెన్షన్లు ఆగిపోతాయి, ఇండ్లు ఆగిపోతాయి, మీరు ఎట్లా పనిచేస్తారో చూస్తాం, మీకు ఇది కట్ చేస్తాం, అది అరటి కట్ చేస్తాం, నా దగ్గరికి ఇవ్వడం రేపు రావద్దు, నా మెట్లు ఎక్కాలంటే నా ఇంటికి రావాలంటే మీరు ఇక్కడ గెలిపించుకునే రావాలి అని ఇట్లా మాట్లాడడం, ఫోన్లు చేయడం, మన పార్టీ అభ్యర్థులకి ఫోన్ చేయడం, మన పార్టీ నాయకులకు ఫోన్ చేయడం, భయపెట్టియడం, కుల సంఘాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సఫలీకృతం కాదలేరు. ఖచ్చితంగా వాళ్ళకు మరి డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో వ్యతిరేక తీర్పు వస్తున్నది, దాన్ని బట్టి భయపడతా ఉన్నారు. ప్రధానంగా అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగిందంట 2014 కావచ్చు, 2000 కొమ్మల్లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ 2 సంవత్సరాలు పల్లెలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అంటే వాస్తవానికి చెప్పాలంటే అభివృద్ధి చేసాం ఓటేయండి అని అడగాల్సింది పోయి ఇలా బెదిరింపులకు గురి చేయడం దేనికోసం అనుకోవాలి, ఏం సంకేతాలు ఇస్తారు అనుకోవాలి వీళ్ళు ప్రజలకి? వాళ్ళకి ఏముంటుంది, పంచాయతీలకు మనం ట్రాక్టర్లు ఇచ్చినాం, అలా కనీసం లీటర్ డీజిల్ పోసి తిప్పే స్థితిలో లేరు. గ్రామ పంచాయతీకి మనం విలేజ్ సెక్రటరీలను పెట్టినాం, ఆ విలేజ్ సెక్రటరీ సర్పంచ్ లేరు. ఆ విలేజ్ సెక్రటరీలకు గ్రామ పంచాయతీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆడ పారిశుద్ధ్యం ఏముంది, అక్కడ కరెంటు ఎలక్ట్రిసిటీ ఎట్లుంది, అక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా పైప్ బలిగిందా, ఏమన్నా అయిందా, ఇక్కడ ఏదైనా కరెంట్ వస్తలేదా, ఇవి చూడాలి. కానీ విలేజ్ సెక్రటరీని అడిగితే మేమేం చేస్తాం సార్, మా దగ్గర డబ్బు లేదు, మేమేం చేయగలుగుతాం, మేము ఉద్యోగ కనబడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఫియర్లో ఉన్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తు అంతా ఎట్లా నడపాలి, ఏ రకంగా ప్రభుత్వాన్ని నడపాలనే భయంతో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. ప్రజలు దగ్గరికి మేము వెళ్ళినప్పుడు చాలా క్లారిటీగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావాన్ని చూపెడతా ఉన్నారు. వృద్ధులలో కూడా అది కనబడతా ఉన్నది. మేము 4,000 ఇస్తామని అంటే ఓట్లు వేసినాం, కానీ ఈరోజు 2,000 కూడా మాకు వస్తలేవు, చక్కగా మమ్మల్ని పట్టించుకుంటూ లేరు, కేసీఆరే బెటర్ అనేటువంటి భావన ప్రజల్లో కనబడతా ఉన్నది. సార్, ప్రధానంగా ఇంకొక చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు కొన్ని చోట్ల ఏదైతే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమారపేటలో చూసినటువంటి ఘటన చూసుకున్నట్టయితే ఏదైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారుడు గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఆ ఇంటిపైన దాడి చేసినటువంటి ఘటన, చాలామంది అందులో గాయాలైనటువంటి సిచ్యువేషన్, దాని గురించి మీరేమంటారు?
ఇది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజాస్వామ్యం పట్ల మరి గౌరవం లేనటువంటి వ్యక్తులు ఓటమిని అంగీకరించాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా మన శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఓడిపోతే ప్రజా తీర్పును గౌరవించి ప్రజల యొక్క మ్యాండేట్ని మేము యాక్సెప్ట్ చేసి ఈరోజు ప్రతిపక్ష పాత్రను పోషిస్తా ఉన్నాం. ఈరోజు అధికార పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు సర్పంచ్ ఓడిపోతే సహనాన్ని కోల్పోయి అభ్యర్థుల మీద దాడులు చేయడం, ట్రాక్టర్లతో తొక్కియడం, ఇప్పటికీ బయట తిరగలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం ఏదైతుందో పూర్తిగా ఇది ఎవరైతే అసహనానికి లోనవుతుందంటే అయ్యి ఇంత తొందరగా మా మీద ఇంత వ్యతిరేకత ఏంది, మేము గెలుస్తామనుకున్న సీట్లు ఓడిపోయినాం అనేటువంటి మరి దాన్ని షాక్ నుంచి తేరుకోకముందు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. మరి వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత ఉంది. వినాశనం అనేది దగ్గరలో ఉంది కాబట్టి విపరీతమైన బుద్ధులు వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళం, ప్రజాస్వామ్యవాదులం దాడులకు మరి తెగబడి ఈ రకంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇలాంటి కనుక చేస్తే మరి తప్పకుండా వీళ్ళకి పుట్టగతులు ఉన్నాయనేది గుర్తెరిగితే బాగుంటుంది. సార్, మరొక అంశం ప్రధానంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి అంశం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఏదైతే ఎల్లో మీడియా కావాలనే మొదటి విడత కావచ్చు, రెండో విడత కావచ్చు అంకెలకు గారడీ చేస్తుంది అనుకోవాలా? ప్రధానంగా ఎందుకట్లా ఇష్టానుసారంగా లెక్కలు చూపిస్తుంది అనుకోవాలి? వాళ్ళకు ఈ మధ్యకాలంలో ఈవెంట్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారు. అందులోనే ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగానే మీడియా మేనేజ్మెంట్ కూడా చాలా క్లారిటీగా కనబడుతుంది. మరి ఎక్కడ చూసినా వాళ్ళు గెలిచిన వాటిని పదే చూపెట్టడం, మేము గెలిచిన వాటిని గురించి ప్రస్తావించకపోవడం. ఎందుకంటే 3 విడతలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ విడతలో బాగా గెలిచిననేటువంటి ప్రచారం చేసుకుంటే సెకండ్ విడతలో గెలుస్తారు, సెకండ్ విడతలో గెలిచిన థర్డ్ విడతలో గెలుస్తారనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఎల్లో మీడియా నమ్ముకునేటువంటి మీడియాల సంస్థల ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఇవేం పట్టించుకోవట్లేదు. ఈ మీడియాని పట్టించుకోవట్లేరు. ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్లకు ప్రజల అభిప్రాయం మ్యాండేట్ తెలుసు. ఈరోజు మీడియాలు చూపెట్టకపోయినా పక్క ఊర్లో ఏమైందో, ఈ పక్క ఊర్లో ఏమైందో వీళ్ళకి తెలుసు. కాబట్టి మరి ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి వీటిని ఏవి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికైనా మీడియా పాత్ర పోషిస్తే బాగుంటుంది. ఎల్లో మీడియా ఇలాంటి మీడియాలన్నీ కూడా ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. సార్, ప్రధానంగా మీ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మీ జిల్లాలో ఏదైతే కిడ్నాపులు కావచ్చు, వేరే జిల్లాలో జరిగాయి, మీ జిల్లాలో కూడా కిడ్నాపులు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, అవి కూడా మీ జిల్లాలో ఎక్కడైనా చోటు చేసుకున్నాయా సార్? మా పార్టీ అభ్యర్థి ఉదాహరణకు గూడపల్లి అనే విలేజ్లో గెలుస్తాడు. అతన్ని వాళ్ళు డైరెక్ట్ గెలిస్తే ఓడిపోతామని చెప్పి చిట్టని 1 నిమిషంలో ఆ అభ్యర్థికి కండోగప్పిళ్ళు, భయపట్టించులు, బుదిరకిచ్చులు, కండోగప్పి వాళ్ళ పార్టీ అని చేసి యునానిమస్ చేసుకున్నారు. ఇట్లా చాలా దిక్కుల అదే ప్రయత్నాలు చేసిండ్రు. చాలామంది మరి వార్డు సభ్యులను పోటీ చేస్తే బాగుండదని భయపెట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేసినా క్లియర్గా కనబడతా ఉన్నది. ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావన. 2 ఏళ్ల నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, గ్రామ పంచాయతీలకు కనీసం ₹1 నిధులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చేసే విధానాన్ని ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లె ప్రకృతి అనే కార్యక్రమం కింద మరి డంపింగ్ యార్డ్స్ కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ అనేక అభివృద్ధి చేస్తే ఈ 2 ఏళ్ల నుంచి వాటిని పట్టించుకున్న నాదులు అవన్నీ కూడా పిచ్చి మొక్కలు మెలిసి అంతా కూడా నిరుపయోగంగా పడిన పరిస్థితి కనబడతా ఉన్నది గ్రామాలలో. కాబట్టి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చింది ఎందుక అనేటువంటి భావంతో ఉన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత భయపట్టించినా, ఎన్ని కిడ్నాపులు చేసినా వాటిని ఏమి కూడా లెక్క చేయకుండా ప్రజలు ముందుకెళ్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో దీనికి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. సార్, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే వెమ్లవాడ కాన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుండా పరిసరాల వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైతే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు కలిసిన సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఏదైతే మీరు ఇందాక చెప్తున్నట్టయితే చివరి క్షణంలో ఏదైతే కన్నుగప్పారో అట్లాంటి కావచ్చు, ఇంకా వేరే రకంగా సర్పంచ్లను బెదిరిస్తే కావచ్చు, ప్రలోభ పెడితే కావచ్చు, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కావచ్చు, ఖచ్చితంగా ఏదైతే జిల్లాకు ఒక లీగల్ సెల్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు ఉంటుంది. మీరు ఎవరు కూడా భయపడద్దని కూడా సూచించారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా చట్టం, న్యాయం, ధర్మం. ఇప్పుడు చట్టాలన్నీ కూడా మరి ఎవరైతే ఇంప్లిమెంట్ చేసే అధికారం ఎంత ఉన్నదో, వ్యవస్థ ఉన్నదో అవంతా కూడా అధికార పార్టీ చెప్పు చేతులలో ఉన్నప్పుడు తప్పకుండా న్యాయస్థానాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది. ఎక్కడైనా అన్యాయాలు జరిగినా, ఎక్కడ అన్యాయంగా కేసులు పెడితే కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ గత 2 సంవత్సరాల నుంచి యాక్టివ్గా రోల్ పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఉదాహరణకు చెప్పిన కదా, మా కాన్స్టిట్యున్సీలో
గెలవకుండా గెలిచినట్టు అనౌన్స్ చేసుకున్నారు. అట్లాంటి మరి చాలా మేనేజ్మెంట్ చేసి కొన్ని చూపెడతా ఉన్నారు. అలాంటివి అన్నీ కూడా కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉన్నది. లీగల్ సెల్లు మరి ఎక్కడైనా అన్యాయంగా కేసులు పెట్టినా, ఎవరైనా మా కార్యకర్తల మీద దాడులు జరిగినా తప్పకుండా లీగల్ సెల్ అనేది చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కోవాల్సినటువంటి అన్ని అంశాలను తప్పకుండా ఎదుర్కొని ముందుకు పోవడం జరుగుతుంది. సార్, మరొక అంశం ప్రధానంగా ఏదైతే 2019లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మద్దతుదారులు కావచ్చు, చాలా క్లీన్ స్వీప్ చేసింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి దానికి విభిన్నంగా ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 సంవత్సరాల పరిపాలన చూసి కావచ్చు, లేకుంటే ఇంకో రకంగా కావచ్చు, ఖచ్చితంగా పాలన లేదు అనేది, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటేనే శ్రీరామ రక్ష అనేది ఒక నానుడి పల్లెల్లో ఈరోజు స్టార్ట్ అయింది అనుకోవాలా? చాలా క్లారిటీగా ఉన్నది. నేను ఉదాహరణకు ఈరోజు ఉదయమే ఒక గ్రామంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక ఆమె కొమురమ్మ అని అరౌండ్ ఆమె 80 years ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం బయట. అంటే చాలా పిల్లు కొంచెం అక్కడ కూర్చోవడానికి నీడ ఉంటుంది. ఆ గ్రామంలో మాట్లాడుతుంటే ఆమె చెప్తుంది, వాళ్ళ గురించి మాట్లాడుకునిలే అయ్యా, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఏం చేసేటోళ్ళు కాదు, వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఏం చేయలే, మాకు ఆశపడ్డాం పెన్షన్లు పెరుగుతాయి అనుకుంటే పెన్షన్లు పెరగలే, మరి ఏం కూడా చేయరు, వాళ్ళు ఏం చేస్తారని నమ్మకం కూడా మాకు లేదు, ఈ ప్రభుత్వం ఏదో టైంపాస్ చేసే ప్రభుత్వం తప్ప ఇంకేం కాదు అని ఒక చాలా వృద్ధురాలైనటువంటి ఒక మహిళ ఆమె మా ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం జరిగింది. మరి కాట్రపల్లి అనే విలేజ్లో కొమురమ్మ అనేటువంటి ఒక మహిళ చెప్పినటువంటి మాట. ఇట్లా ప్రతి దగ్గర కూడా మేము గ్రామాలలో ఎక్కడైనా వచ్చి మీటింగులు పెట్టినప్పుడు మేము అడిగితే చెప్తున్నారు, వాళ్ళే స్వచ్ఛంగా చెప్తున్నారు, ఏందమ్మా ఎట్లా ఉందంటే ఏం రాలేదే, మాకేం రాలే, కేసీఆర్ అన్నప్పుడు పాపం ఆయన దసరా ఈ ప్రభుత్వం ఓట్లు వచ్చినప్పుడు చీరలు వచ్చినాయి, అవి కూడా కొద్దిమందికి వస్తాయట, కొద్దిమందికి ఇయ్యారట, ఇట్లున్నది వీళ్ళ పరిపాలన, వీళ్ళని మేము నమ్ముకోలేదు, కేసీఆర్ మాకు దిక్కు, కేసీఆర్ గారి పరిపాలనలోనే తప్పకుండా రేపు ఏవైతే మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డదో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది, గ్రామాల యొక్క పురోగతి, గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధి అవుతుందనేటువంటి భావన, సంక్షేమ పథకాలు అందుతాయనే భావన ఈరోజు ప్రజలకు కనబడుతూ ఉండేది. రైతులకు ముఖ్యంగా కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకున్న చోటు అడుగుతారని ఈరోజు ప్రజలు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. రైట్, యూరియా విషయం కావచ్చు, లేకుంటే మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, స్థానికంగా చాలామంది నిలయిస్తున్నటువంటి ఘటనే మనం చూస్తున్నాం సార్. ఏదైతే దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒకటి, కొన్ని చోట్ల మంత్రులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల స్వగ్రామాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ కంచుకోట నిలిచి వాళ్ళకు పట్టం కట్టినటువంటి సిచ్యువేషన్ ఎలా చూస్తారు? అంటే వ్యతిరేకత ఒకసారి స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక విమర్శ స్టార్ట్ అయిందంటే విమర్శల మీద విమర్శలు తప్పకుండా వస్తాయి. ఈరోజు ప్రజలు 2 సంవత్సరాలు వేచి చూసిండ్రు, అయ్యో ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, కానీ 2 ఏళ్ల నుంచి మాటలు తప్ప ఒక అడుగు ముందుకు పడతలేదు. ఈరోజు ప్రధానంగా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీలలో పెన్షన్లు వేస్తామన్నారు, 2500 గృహలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్నారు, దాంతోపాటుగా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అని చెప్పిండ్రు, అదేవిధంగా రైతు బంధు 15,000 చేస్తామన్నారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు. హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం కావచ్చు, వాటికి బోనస్ ఇస్తామని చెప్పడం కావచ్చు, ఇవి ప్రధానంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. మరి కేవలం ఒక బస్సు ఇచ్చిండ్రు, ఆ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది, ఏదో ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నారు, అది కూడా ఒక యూనిట్ పెరిగితే మళ్ళీ బిల్లు వస్తున్నది అనేటువంటి భావన మరి ప్రజల్లో కనబడుతున్నది. కాబట్టి ప్రభుత్వం తగిన మూల్యం ఇప్పుడు చెల్లించుకున్నది, భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో జరిగేటువంటి ఇవి నిజంగా చెప్పాలంటే సింబల్ ఎలక్షన్ అయితే ఇంకా దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నిజంగా గుర్తులతో జరుగుతాయి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో కొంత సింబల్ లేదు కాబట్టి కొంత ఆ వ్యతిరేకతను కొద్దిగా ప్రజలు కంట్రోల్ చేసుకున్నారు. రేపు కనుక చెయ్యి గుర్తు, కారు గుర్తు కనుక పెడితే కారు గుర్తును పొల్లుగా మొత్తం వన్ సైడ్గా గెలిపిస్తారు, చేయి గుర్తుకు వ్యతిరేకంగా ప్రజా తిరిగిపోతూ ఉన్నారు. చేయి కనబడితే వాళ్ళకి అంత కోపం కనబడతా ఉన్నది. సరే, ఇంకొక అంశం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించిన నియోజకవర్గంలో కావచ్చు, ఏదైతే లక్ష్మీపురం గ్రామంలో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి బలపరిచిన నేపథ్యంలో, గెలిచిన నేపథ్యంలో అక్కడ కూడా దాడులకు పాల్పడ్డారు. ఎందుకు ఇలా చాలా చోట్ల దాడులకు గురి చేయడం ఎందుకోసం అనుకోవాలి? దాడులు చేయడం వల్ల ఏమొస్తుంది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీకి? అంటే అధికారం శాశ్వతం అనేటువంటి భావనలో ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండడం, మరి ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో మరి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందో దాన్ని తట్టుకునే శక్తి లేక ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. దాడులతో అల్టిమేట్గా ఏం ఉండదు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ దాడుల సాంప్రదాయం ఎప్పుడు కూడా లేదు.
ఇది గతంలో సమైక్య రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఏమైనా అట్లాంటివి ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల గురించి మాట్లాడితే తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకునే సాంప్రదాయం మనకున్నది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఇలాంటి తీర్పులు వస్తాయో మరి వాళ్ళు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, గతంలోనే ఒక సిపిఎం కార్యకర్తను హత్య చేసిందని బట్టి విక్రమార్క మీద అభియోగాలు ఉన్నాయి. ఆ మిత్రపక్షమైనటువంటి సిపిఎం కూడా మరి వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి ఉన్నది. మరి కమ్యూనిస్టులు కొంత వాళ్ళతోటి కొంత ఫ్రెండ్లీగానే ఉన్నారు. అయినా ఆ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి హత్యను కూడా మరి బట్టి విక్రమార్క చేయించడం అనేటువంటి మరి అభియోగం అతని మీద ఉన్నది. కాబట్టి ఇలాంటి దాడులతోటి ఎవరైనా నాయకులు ఎదుగుదామని అనుకుంటే వాళ్ళ అధికారం ఎప్పటికుంటుందని అనుకుంటే మరి చరిత్రను చూడాలి ఒకసారి. ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, మరి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులు అనేక మంది ఓడిపోయినలు. బట్టి విక్రమార్క గారు కూడా మరి అధికారం శాశ్వతంగా ఉంటుందని భావనతో ఇలాంటివి చేస్తే మాత్రం ప్రజలు మరి ఎంత ఎత్తునైతే ఎత్తుతారో అంత అడుగున తొక్కుతారనే విషయం కూడా గుర్తెరిగితే బాగుంటుంది. సార్, మొత్తానికి ఏదైతే ఇప్పటివరకు 7 జిల్లాల ఫలితాలను చూసాం. మనం 7 జిల్లాలో కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులైనటువంటి సర్పంచులు గెలిచారు. మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం తోటి కూడా ప్రచారానికి తెరపనుంది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు కీలకంగానుంది. ప్రధానంగా ఇక్కడ అయితే ప్రలోభాలకు సంబంధించి చేసే ప్రయత్నాలు కావచ్చు. అంటే మొన్న కూడా అంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు కూడా ప్రలోభాలకు సంబంధించి ఈసీ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించి ప్రలోభాలకు గురి కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మనం ఎవరైతే భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థులకే స్థానిక శాసనసభ్యులు ఫోన్ చేయడం, వాళ్ళని భయపెట్టడం, నువ్వు విడ్రా చేసుకోకపోతే రేపు నీ సంగతి చూస్తాం, నీకు ఇది ఉన్నది నీకు అది ఉన్నదని వాళ్ళను ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారం నీకు ఎట్లా చేస్తావో చూస్తామని భయపెట్టియడం, నువ్వు విడ్రా చేసుకో, నువ్వు సైలెంట్ అయిపో, మా అభ్యర్థిని గెలిపి నిన్ను చూసుకుంటాం అది ఇదని చెప్పి ఇట్లా భయపెట్టిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. ఒక డైరెక్ట్గా ఏంటంటే క్యాండిడేట్నే ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఓటర్స్ కూడా 2 బెడ్రూమ్స్ ఇల్లు కొన్ని ఇచ్చిళ్ళు, అక్కడో ఇక్కడ కొన్ని ఇచ్చిళ్ళు, ఇచ్చినటువంటి వాళ్ళకి బిల్లులు రావని, కొత్తగా మీకు 2వ విడతలో ఇల్లు ఇస్తాం, నువ్వు కనుక ఆ అభ్యర్థితో తిరిగినా అతను కోటేసినా అక్కడ మా అభ్యర్థి గెలవకపోయినా మాత్రం మీకు స్కీమ్స్ రావు. మరి ఉదాహరణ మా శాసనసభ్యుడు అయితే చెప్తుండట, నేను నా అభ్యర్థులు గెలవకపోతే ఇక్కడ ₹1 కూడా నేను నిధులియా, అభివృద్ధి చేయ, ఒక నట్టు బోల్టు కూడా ఇయ్య, ఏం చేస్తారో చేసుకోనని చెప్పడం. ఎవరైనా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారు మా వాళ్ళను, కేసులు పెట్టిస్తా, లోపటేపిస్తా, స్పీచ్లు కూడా ఉన్నాయి. అతను మాట్లాడినటువంటి డైరెక్ట్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఎవరిని విడిచిపెట్టా కేసులు పెట్టిస్తాం జాగ్రత్త అని ఇట్లా మాట్లాడుతున్నారంటే ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అభ్యర్థులను కూడా ఒక రకంగా మెంటల్గా ప్రెషర్ పెట్టి వాళ్ళను మరి కంట్రోల్ చేసి గెలవాలని చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అల్టిమేట్గా ప్రజలు నిర్ణేతలు కాబట్టి ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ ఉన్నారు. గతంలో అంటే సమాచారం ఉండకపోయేది. ఇప్పుడు అభ్యర్థి ఫోన్ చేస్తే నిమిషంలో ఫోన్ వస్తుంది. ఎమ్మెల్యే ఫోన్ చేసి భయపట్టిస్తున్నాడు అభ్యర్థిని. మరి అభ్యర్థి ఏందా బాబు అంటే ఏం చేయాలని తలకాయ పట్టుకొని కూర్చోవడం, ఇట్లా కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది ధైర్యంగా నువ్వేం చేస్తావు, నీతోటి ఏమవుతుంది, మేము ఎదుర్కొంటామని ముందుకు వచ్చే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొద్దిగా భయపడే వాళ్ళు ఉన్నారు. ఓటర్స్ కూడా ఫోన్ చేసి ఓటర్ స్థాయిలో అక్కడ కుల సంఘాలను పిలిపించి అనేక హామీలు ఇస్తున్నారు. నీ కమ్యూనిటీ హాల్ ఇస్తాం, నీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తామని ఒక రకంగా వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని కుయుక్తులు అన్నీ గెలవాలని చూస్తున్నారు. అయినా లేదు, ఈ ప్రభుత్వం వద్దనేటువంటి భావంతో ఉన్నారు. సార్, అంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ సంబంధించి కూడా మనం చూసాం. అయితే స్వయం ముఖ్యమంత్రి పథకాలను ఆపేస్తామని చెప్పారు. అంటే ఆ కోవకి ఎమ్మెల్యే కూడా అదే బాట పడుతున్నారు అనుకోవాలా? సేమ్ పైన యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఎమ్మెల్యేలు అదే మాట్లాడుతున్నారు, ఆయన మంత్రులు అదే మాట్లాడుతూ ఉన్నారు. అదే పద్ధతిలో వాళ్ళ యొక్క ప్రచారం జరుగుతున్నది. మరి మొన్న జూబ్లీ ఎలక్షన్లో అభివృద్ధి కావాలంటే మావని గెలిపిస్తేనే ఉంటాడు, లేకుంటే రాదని జూబ్లీస్ చెప్పి ఈరోజు అక్కడుండే స్థానిక శాసనసభ్యులు కూడా రేషన్ ఆగిపోతుంది, పెన్షన్లు ఆగిపోతాయి, ఇండ్లు ఆగిపోతాయి, మీరు ఎట్లా పని చేస్తారో చూస్తాం, మీకు ఇది కట్ చేస్తాం, అది అరటి కట్ చేస్తాం, నా దగ్గరికి ఎవరు రేపు రావద్దు, నా మెట్లు ఎక్కాలంటే నా ఇంటికి రావాలంటే మీరు ఇక్కడ గెలిపించుకునే రావాలి అని ఇట్లా మాట్లాడడం, ఫోన్లు చేయడం, మన పార్టీ అభ్యర్థులకి ఫోన్ చేయడం, మన పార్టీ నాయకులకు ఫోన్ చేయడం, భయపెట్టియడం, కుల సంఘాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సఫలీకృతం కాదలేదు. ఖచ్చితంగా వాళ్ళకు మరి డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో వ్యతిరేక తీర్పు వస్తున్నది. దాన్ని బట్టి భయపడతా ఉన్నారు. ప్రధానంగా అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగిందంట 2014 కావచ్చు,
కొమ్మల్లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ 2 సంవత్సరాలు పల్లెలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అంటే వాస్తవానికి చెప్పాలంటే అభివృద్ధి చేసాం ఓటేయండి అని అడగాల్సింది పోయి ఇలా బెదిరింపులకు గురి చేయడం దేనికోసం అనుకోవాలి, ఏం సంకేతాలు ఇస్తారు అనుకోవాలి వీళ్ళు ప్రజలకి? వాళ్ళకి ఏముంటుంది, పంచాయతీలకు మనం ట్రాక్టర్లు ఇచ్చినాం, అలా కనీసం లీటర్ డీజిల్ పోసి తిప్పే స్థితిలో లేరు. గ్రామ పంచాయతీకి మనం విలేజ్ సెక్రటరీలను పెట్టినాం, ఆ విలేజ్ సెక్రటరీ సర్పంచ్ లేరు. ఆ విలేజ్ సెక్రటరీలకు గ్రామ పంచాయతీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆడ పారిశుద్ధ్యం ఏముంది, అక్కడ కరెంటు ఎలక్ట్రిసిటీ ఎట్లుంది, అక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా పైప్ బలిగిందా, ఏమన్నా అయిందా, ఎక్కడ కరెంట్ వస్తలేదా, ఇవి చూడాలి. కానీ విలేజ్ సెక్రటరీలు అడిగితే మేమేం చేస్తాం సార్, మా దగ్గర డబ్బు లేదు, మేమేం చేయగలుగుతాం, మేము ఉద్యోగస్తులం వస్తున్నాం, ఆడ ఉండేటువంటి సిబ్బందితో పని చేయాలంటే సిబ్బంది కూడా సరిగ్గా 5-6 నెలలు మొన్నటిదాకా జీతాలే రాలేదు. వాళ్ళు కూడా మేమేం చేయాలి, జీతాలు రాకుండా మేము ఎట్లా బతకాలని వాళ్ళు అడుగుతున్నారు. మేము ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఉదాహరణకు మొన్న సద్దుల పండుగ, దసరా పండుగ తెలంగాణలో పెద్ద పండుగ, కానీ ప్రభుత్వం ద్వారా మైకి పెట్టించే పరిస్థితి లేదు, బతుకమ్మలు ఆడతారు. కానీ అవి కూడా చేయలేకపోతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఉత్సాహవంతులైనటువంటి యువకులు రాజకీయాలలో భవిష్యత్తులో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయించాలి తప్ప ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా ఏం చేయలేదు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ఇది. 2 ఏళ్ళు మొత్తం కూడా మా గ్రామ పంచాయతీలు అన్నిటి కూడా నిర్వీర్యం చేసిళ్ళు, నిధులు ఇవ్వలేదు, కనీసం వీటికి ఒక పారిశుద్ధ్యం పనులు పట్టించుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పల్లె ప్రగతి అనే కార్యక్రమం కింద వర్షాకాలంలోనే ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు, ప్రణాళికాబద్ధంగా సీసీ రోడ్లు వేసుకోవడం, సైడ్ డ్రైన్స్ కట్టుకోవడం, మరి అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయనే బాధతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజల దగ్గరికి పోయి మేము అభివృద్ధి చేసినాము ఓట్లేమని అడిగే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి వారు తెలిసినటువంటి విద్య భయపెట్టి చోట్లు అడుగుతున్నారు, ప్రలోభ పెట్టి చోట్లు అడుగుతున్నారు. పెన్షన్లు కట్ చేస్తాం, మీకు పెన్షన్లు కట్ చేస్తాం, లేకపోతే ఇది ఇయ్యము అది ఇయ్యమని చెప్పి భయపడుతూ ఉన్నారు తప్ప వేరే చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. వారు భయపెట్టిస్తే మరి ప్రజలేమో గతంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి భావంతో ప్రజలు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సొంత గ్రామం తాటికాయలో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి అక్కడ పట్టం కట్టారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే పార్టీ మారినందుకు అక్కడ ప్రజానీకం ఆయనకు మంచి గుణపాఠం చెప్పింది అనుకోవాలా? ఒక్క కడియం శ్రీహరి కానీ మొత్తం అంతటా కూడా అదే భావంతో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మరి రేపు జరగబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో సరి అయినటువంటి పద్ధతులనే ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఆయన ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద స్పీకర్ గారి దగ్గర అతని కేసు విచారణలో ఉన్నది. ఎప్పుడు శాసనసభ ఎన్నికలు ఒకవేళ అతను డిస్క్వాలిఫై చేస్తాడా లేకపోతే రిజైన్ చేస్తాడా, ఏం చేసినా గన్పూర్లో జరగబోయేటువంటి రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరికి ఎదురుగాలి తప్పదు. ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అభ్యర్థి సునాయాసంగా గెలవబోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాల్సినటువంటి ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. వీళ్ళు ఏ మాట కూడా అమలు చేయలేదు, ఏ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, సంక్షేమ పథకాలు ఇస్తామని మోసం చేసేలనే భావంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేపు గన్పూర్ కాన్స్టిట్యున్సీలో జరగబోయేటువంటి ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తారు, అందులో అనుమానం లేదు. కడియం శ్రీహరి కాదు, ఇట్లా ఈరోజు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరికీ కూడా అదే పరిస్థితి ఉన్నది. సార్, మరొక అంశం అదే మీరు చెప్తున్నట్టే ఇంకా మంత్రి పొంగులేటి కావచ్చు, లేకుంటే మంత్రి సీతక్క ఇలాఖలో కావచ్చు, వాళ్ళ అడ్డాలో కూడా కావచ్చు, వాళ్ళకు కూడా ఏదైతే చాలా ఎదురుగాలి వీస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఓవరాల్గా అసలు ఏమనుకోవాలి, మంత్రుల పనితీరుకి ఇది రెఫరెండం అనుకోవాలి, ఏమనుకోవాలి? ప్రభుత్వానికి పనితీరుకు ఒక రకంగా మనం ఇది సింబల్ అయితే ఇంకా వేరే రకంగా ఉండేది తీర్పు. చాలా మంది అది కూడా కోరుకుంటున్నారు. డైరెక్ట్ సింబల్ కనబడలేదు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది. రేపు కనుక సింబల్ మీద కనుక పెట్టుంటే ఇప్పటికే పరిస్థితి ఇంకా ఘోరంగా పైన ఫలితాలు వచ్చేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ప్రజలు ఆ పరిస్థితులను చూసి చాలా మరి వ్యతిరేకంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా పెడతామంటే ఆశ, ఇస్తామంటే ఆశ, కానీ ఈరోజు ఆశ అడియాశ అయినప్పుడు ఏముంటుంది, ఖచ్చితంగా దానికి ఫాస్ట్ రియాక్షనే కనబడుతుంది. ప్రజలకు ఉండే ఏకైక అస్త్రం ఓటు ద్వారానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తారు. మరి మనం అనుకుంటాం ఏముంటుంది వాళ్ళకి తెలుసా, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయితే అయిపోతుంది, వాళ్ళని ఏదో ప్రలోభ పెడితే అవుతుంది, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గానే తీర్పిస్తారు. మరి ఉదాహరణకు మొన్న మేము 2023లో కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న మాకు అంత వ్యతిరేకత కనబడలే, కానీ సైలెంట్గా మరి మాట్లాడుకొని వేసినట్టు ఓట్లేసి మరి మమ్మల్ని కూడా ఓడించింది. ఈరోజు కూడా అదే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా
తీర్పు ఇవ్వాలనేటువంటి భావంతో ఓటర్ ఉన్నాడు. వాళ్ళు కూడా అందరూ కూడా సమయం సందర్భం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి వారి యొక్క తీర్పు ద్వారా ప్రజా ఓటు ద్వారా ఈ రకమైనటువంటి తీర్పు ఇస్తున్నారు. ఇంకా నిజంగా రేపు ధైర్యం చేసి ప్రభుత్వం మరి ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ కనుక పెడితే ఓట్లేట్ కనుక పెడితే గాలిలో కొట్టుకుపోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం గాలిలో పోతుంది. ప్రజలు వాళ్ళకు ఉండేటువంటి కసిని చూపెడతారు ఓట్ల రూపంలో. సార్ ప్రధానంగా అంటే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం ప్రచారం చేసినటువంటి దాఖలాలు మనం చూడలేం. కాకపోతే ఇప్పుడు సీఎంకు స్వయంగా ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఆయన స్పీచ్ కావచ్చు అవన్నీ చూసాం. అయినా కూడా ప్రజల్లో మాత్రం దానికి సంబంధించి అటువైపు పాజిటివ్గా ఉన్నట్టు కనబడట్లేదు. ఎందుకోసం అనుకోవాలి? అయిపోయింది. సీఎం ఎప్పుడైనా సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్లమెంట్ ఎలక్షన్లోనే దేవుళ్ళ మీద ఒట్టేస్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి కనబడలేదు. మొన్న 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన 2 సంవత్సరాల పేరు చెప్పి ఒక రకంగా సర్పంచ్ ఎలక్షన్ల క్యాంపెయిన్ లాగానే ఆయన ప్రతి జిల్లాకు రావడం, ఏదో సందర్భంలో ఆయన ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకుండా సర్పంచ్ దృష్టిలో పెట్టుకొని ప్రస్తావన చేయడం, అవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చినా ఈ పార్టీని రక్షించలేడు. రేపు రాహుల్ గాంధీ వచ్చి ఊరూరు తిరిగినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఏం చేసినా ఏదో ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, టైంపాస్ చేస్తున్నారు అనేటువంటి భావనలంతా ఉన్నారు. కానీ ప్రభుత్వం చేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం ఇవ్వలేకపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగినా, ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగినా రేపు ఎలాంటి ప్రభావం ఉండబోదు అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మరొక అంశం సార్, చాలా చోట్ల కొన్ని చోట్ల ఏదైతే వీళ్ళు ప్రలోభాలకు గురి చేసే క్రమంలో చాలా చోట్ల డబ్బులు పంచారు. ఒక చోట అయితే కొన్ని చోట్ల అయితే ఆ డబ్బులు వాళ్ళు ఓడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి తిరిగి తిన్నటువంటి సందర్భంలో ప్రజలు దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళను చీకొట్టినటువంటి సిచ్యువేషన్ ఇలా చూస్తారు. అంటే డబ్బులు ఇచ్చిళ్ళు అది అర్థమవుతున్నది. డబ్బులు ఇచ్చిన తర్వాత ఓడిపోయినాక మళ్ళీ మరి డబ్బా పట్టుకొని నా డబ్బులు నాకు ఏంటి, ఇక దేవుని గుర్తు పెడుతున్నా, దేవుని ఫోటో పెడుతున్నా, ఎవరైతే ఇదని చెప్పి అడుక్కోవడం అవుతుందో క్లారిటీగా తెలుస్తున్నది. డబ్బులు పంచిళ్ళు, డబ్బులు పంపకం ద్వారానే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తోటి చేసిండ్రు. ఆ అస్త్రం కూడా ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు. డబ్బుల అస్త్రం ఫెయిల్ అయింది. ప్రలోభాలు పెట్టడం, భయపట్టియడం, భయభ్రాంతులు గురి చేయడం, ఎన్ని చేసినా వీళ్ళు ఏ రకమైనటువంటి అచీవ్మెంట్ రీచ్ కాలేదు. కాబట్టి ఇది ఎప్పుడైనా అల్టిమేట్గా ఏంది, ప్రేమతో గెలవగలగాలని కానీ భయంతో కానీ ప్రలోభాలతో కానీ మాటలతో కానీ గెలవలేమనే విషయాన్ని ఇప్పటికైనా అధికార యంత్రాంగం, అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగితే బాగుంటుంది. సార్ ముఖ్యంగా ఇక్కడ సిద్దిపేట చూసుకున్నట్లయితే దాదాపు మొత్తానికి బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినటువంటి సిచ్యువేషన్ చూడాలి. దాన్ని ఎలా పోస్తారు? అంటే సిద్దిపేటలో హరీష్ రావు గారు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, అటుపక్క కేసీఆర్ గారు కూడా కొంత కేసీఆర్ గారి ప్రభావం ఎంత ఉంటుంది. కాబట్టి సిద్దిపేటలో దాదాపుగా ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇది సేమ్ అదే రిపీట్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేది నామమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సిద్దిపేట కానీ సిద్దిపేటతో పాటు కానీ ఇంకా చాలా జిల్లాలు, ఇవన్నీ సిరిసిల్ల కానీ, ఇవన్నీ కొమరంభీం జిల్లా కానీ, ఇట్లా కొన్ని జిల్లాలలో వన్ సైడ్గా వచ్చినాయి, కొన్ని జిల్లాల్లో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఆఫ్ ది ఫ్యూచర్కి ఇండికేషన్. ఇదంతా భవిష్యత్తులో జరగబోయేటువంటి మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు కూడా ఇదే రకమైనటువంటి తీర్పు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఈవెన్ అర్బన్ ఏరియాలో కూడా పెట్టినా అర్బన్లో కూడా ఇదే రకమైనటువంటి తీర్పు ఉంటుంది. నాకు తెలిసైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంక ఎన్నికలు పెట్టకపోవచ్చు. ఇవే లాస్ట్ ఎలక్షన్, దీని తర్వాత డైరెక్ట్ శాసనసభకే పోతారేమో అనేటువంటి భావన కలుగుతుంది నాకైతే. ఇంత రియాక్షన్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఒక ఎన్నిక పెట్టే ధైర్యం చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే మొదటి విడత కావచ్చు, 2వ విడతల బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే పెద్ద ఎత్తున గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే 3వ విడతలో కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి వెంకటరామరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇది వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.